అష్టాదశ శక్తిపీఠాలలో 4వ శక్తిపీఠమైన చాముండేశ్వరి దేవి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణంలో ఉంది. చండముండ రాక్షస సంహారం చేసి చాముండేశ్వరిగా అమ్మవారు పూజలు అందుకుంటుంది. ఈమె మైసూరు రాజవంశానికి ఆరాధ్య దేవత. ఈ 4వ శక్తిపీఠం యొక్క విశిష్టమైనటువంటి పురాణం చూసినట్టయితే సతీదేవి యొక్క దేహాంగాలలో ఒకటైన కుచము పడినటువంటి స్థానము శక్తిపీఠముగా అవతరించింది. ఈ శక్తిపీఠము కుచస్థానము నుండి అవతరించినందున ఈ యొక్క ప్రదేశమునకు క్రౌంచ పట్టణము అని పేరు వచ్చింది. కాలగతిలో ఈ క్రౌంచ పట్టణము మహిషాసురుని యొక్క రాజధాని అయ్యింది. మహిషాసురుడిని పరాశక్తి 3 సార్లు అవతరించి 3 జన్మలలో 3 విధాలుగా సంహరించింది. వీటిలో మహిషాసురునిగా మొదటి జన్మలో అతని రాజధాని క్రౌంచ పట్టణము అయ్యింది. దీనినే ప్రజలు క్రమంగా మైసూరు వంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు. ఒకప్పుడు మహిషాసురుడు ఇంద్రుణ్ణి జయించి తానే ఇంద్రుడు అయ్యాడు. ఇప్పుడు ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు వేడారు. అప్పుడు త్రిమూర్తుల ముఖాల్లో నుంచి ఇతర దేవతల యొక్క ముఖాలలో నుంచి వేరువేరుగా దివ్యశక్తులు బయటకు వచ్చి అవన్నీ కలిసి ఒక దేవీ మూర్తిగా అవతరించాయి. ఆమెకు దేవతలందరూ వేరువేరు ఆయుధాలను బహుకరించారు. ఆమె సింహవాహిని అయి మహిషాసురునితో యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు చిక్షరుడు, ఉదగ్రుడు, చామరుడు, మహహనుడు, అలోమనుడు, అసిలోమనుడు, భాష్కులుడు, పరివారితుడు, బిడాలుడు మొదలైనటువంటి సేనాలతో కలిసి యుద్ధానికి దిగారు. తన సైన్యమంతా నశించగా స్వయంగా యుద్ధానికి వచ్చాడు మహిషాసురుడు. ఆ యొక్క దేవి చేతిలో మరణించాడు. అనంతరం దేవతల యొక్క మునుల యొక్క ప్రార్థనల వల్ల ఆ దేవి ఆ పట్టణంలోని పర్వతం మీద స్థిరముగా వెలసింది. ఆమె పేరే మహిషాసురమర్దిని. అందరూ ఆమెని చాముండేశ్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ మైసూరులోని చాముండి ఆలయానికి ఎదురుగా సర్పాలంకృతుడైన మహిషాసురుని యొక్క విగ్రహం కూడా ఉంది.